ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో చాలా మంది ఏంటంటే సేఫ్టీ కావాలనుకుంటారు, అంటే వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ చూస్తూ ఉంటారు కదా. అసలు ఏంటి వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ అంటే? సో బేసికల్గా ఏదైనా ఫండమెంటలీ సౌండ్ ఉండాలి, బట్ రిలేటివ్ వాల్యుయేషన్ తక్కువ ఉండాలన్నమాట. అంటే ఇంట్రెన్సిక్ వాల్యూతో పోల్చుకున్నప్పుడు డిస్కౌంట్లు నడుస్తున్నాయి అనుకోండి, అంటే మనకి డీప్ డిస్కౌంట్, దాని రిలేటివ్ వాల్యూస్తో పోల్చుకుంటే తక్కువ రేటు దొరికే స్టాక్స్ అనమాట. వాటి మన వాల్యూ ఫండ్స్ అంటాం, వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఈ కాలేజ్ కాంట్రా థింకింగ్, అంటే కాంట్రా ఇన్వెస్ట్మెంట్స్ అన్నా వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ అన్నా ఒకటే. అందుకని మంచి కంపెనీ అయి ఉండాలా, ఫండమెంటల్ ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా టెంపరీగా మార్కెట్ వాటిని డ్రాప్ చేసి ఉంటే కనుక మనం కొంటా ఉంటాం అనమాట. సో న్యాచురల్గా దీంట్లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరికైనా మార్కెట్లో వాలటిలిటీ గురించి భయంగా ఉందనుకోండి, అంటే సేఫ్టీ ఎక్కువ ఉన్న ఫండ్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఈ టైప్ కేటగిరీ బాగుంటుంది అనమాట. అయితే ఇవి అన్ని టైంలో బాగా పెరుగుతాయి అంటే లేదు, మార్కెట్ రికవరీ స్టేజ్లో ఉంటే ఇవి చాలా బాగా పెరుగుతాయి. బుల్ మార్కెట్లో వీటికి రెస్పెక్ట్ వచ్చిందని నువ్వు చెప్పలేవు. బుల్ మార్కెట్లో ఎప్పుడు మూమెంటం బాగుంటుంది. మార్కెట్ రికవరీ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ థీమ్ బాగా పనిచేస్తుంది అనమాట. సో బేసికల్గా మీరు కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉండాలి. మరి 1 month 1 yearలో ఇలా బయట పోయాలకు సూట్ అవ్వవి. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ ఆ సెక్టర్కి రెస్పెక్ట్ ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇప్పుడు బాగా డ్రాప్ అవుతుంది, 1 monthలో 20% డ్రాప్ అయింది. ఇప్పుడు అది వాల్యూ ట్రాపింగ్గా నిజంగా వాల్యూ ఉందనే సంగతి మనకు తెలియదు. 2-3 quarterలు నడిచింది అనుకోండి, కంపెనీ రిజల్ట్స్లో ఏమాత్రం తేడా రాలేదనుకోండి, అప్పుడు డిస్కౌంట్ దొరుకుతున్నాయి కదా, అందరు కొంత బీన్ చేస్తారు కదా. అంటే మార్కెట్ వాటి స్ట్రెంత్ని ఐడెంటిఫై చేయడానికి కొంత టైం పట్టింది అనమాట. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి అండ్ వాల్యూ ఫండ్స్ బాగుంటాయి, అదొకటి. రెండోది సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. కాబట్టి మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉందనుకోండి, ఈ కొంచెం బాగుంటుంది అనమాట. ఇందులో వాలటిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఇలాంటివి నీకు సూట్ అవుతాయి అనమాట. అయితే అందరికీ కాదు, కొంచెం పేషెన్సీ ఉండి లాంగ్ టర్మ్ ఉండాలి సూట్ అవుతుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇయర్లీ యావరేజ్ మీద అంటే, హిస్టారికల్ రెఫరెన్స్ మనం చూసుకుంటే కనుక ఎనీవేర్ బిట్వీన్ 15 to 18% దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ కావాలి అనుకుంటే లాంగ్ టర్మ్ వరకు ఉండాలంటారు. అంటే టైం ఎక్కువ ఉంటే మీకు సేఫ్టీ అంత ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ డ్రాప్ అవ్వగానే వెంటనే అందులో వాల్యూ ఫైండ్ అవుట్ చేయదు. మనం ఎక్కువ సార్లు మార్కెట్లో ఏదైనా స్టాకులు డ్రాప్ అవుతున్నాయి అనుకోండి, బిజినెస్ మోడల్లో మార్పులు చేర్పులు వచ్చినాయేమో అనుకుంటాం కదా, కాదు. ఎకానమీ బాగలేకపోయినా సరే, లిక్విడిటీ డల్ అయినా సరే డ్రాప్ అవుతాయి ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్స్లో లేదు, లిక్విడిటీ తగ్గిందనుకోండి ఆటోమేటిక్ డ్రాప్ అవుతుంది 30-40లో. అంటే వితౌట్ ఫండమెంటల్ చేంజ్ ఈజీ కంపెనీ డ్రాప్ అవుద్ది, ఎందుకంటే కొనేవాళ్ళు లేరు. అందుకని లిక్విడిటీ అనేది మెయిన్ కాంపోనెంట్ ఈక్విటీ మార్కెట్లో. అది తగ్గిందంటే అన్ని ఎఫెక్ట్ అవుతాయి కింది మీదకి అనమాట. అందుకని నిజంగా కంపెనీలో మార్పులు చేర్పులు లేకపోయినా సరే డ్రాప్ అవుతూ ఉంటాయి. మళ్ళీ తిరిగి లిక్విడిటీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదా కండిషన్ కోసం. మేబీ 4-5 years అయిందనుకోండి, అప్పటిదాకా వెయిట్ చేయాలా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, స్మాల్ క్యాప్స్లో ఇయర్లీ 60% వచ్చిందంటే అవును అది వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే లిక్విడిటీ మార్కెట్లో బాగా ఇంప్రూవ్ అయినప్పుడల్లా 60 వస్తాయి కూడా 1 yearలోనే. అలాగే 60% మైనస్ కూడా అవుతుంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ లిక్విడిటీ ఇష్యూ. లార్జ్ క్యాప్లు అలాంటివి ఉండవు, అలాంటి ఇష్యూస్ ఉండవు. అందుకని ఈ వాల్యూ బయింగ్ థింగ్ కూడా మీరు కొంచెం పేషెన్స్గా ఉండి లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి ఇది బాగా ఉంటుంది. ఇక్కడ ఫండమెంటల్స్ ఏం చేస్తారంటే, ఫండమెంటల్ సౌండ్ ఉండి టెంపరీగా మార్కెట్లో డ్రాప్ అయిన వాటిని పట్టుకుంటారు, ఈ థీమ్లో పెడతా ఉంటారు అనమాట. ఇందులో హెచ్ఎస్బిసి వాల్యూ ఫండ్ ఉంటుంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్, బంధన్ వాల్యూ ఫండ్, అండ్ ఎస్బీఐ కాంట్రా ఫండ్, అండ్ డిఎస్పీ వాల్యూ ఫండ్. ఇవి చాలా పాపులర్ ఇవి. అండ్ లాస్ట్ 1 yearలో ఇవి యావరేజ్ మీద ఒక 13 to 90% దాకా ఇచ్చేసింది. లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ 20% వచ్చినాయి కూడా. కాబట్టి మంచి రిటర్న్స్ అవుతాయి అనుకోవచ్చు. అంటే లాంగ్ టైంలో అంటున్నారు కదా, మరి రిస్క్ ఏముండదు అంటారా? నేను రిస్క్ ఉందనే బదులు మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్కువ వాల్యూ ఉండి తక్కువ రేటు దొరికే వాటిని ఈ థీమ్లో పెడుతున్నారు కదా, అందుకే చాలా మంది ఇష్టపడతారు. ఎక్కువ మంది ఫండమెంటల్ అనలిస్టులు ఏంటంటే మార్కెట్ని చేంజ్ చేయరు వాళ్ళు. టూ మచ్ రేట్ ఉంది, కొంచెం డ్రాప్ అయినప్పుడు తీసుకోవచ్చులా అంటారు. అందుకని ఏదైనా డ్రాప్ అవుతుంది అనుకోండి, డ్రాప్ అయినట్టు తీసుకుంటా ఉంటారు. ఎగ్జాంపుల్ నిన్న ఐడిఎఫ్సి బ్యాంక్లో ఫ్రాడ్ అయిందని చెప్పేసి ఒక 500 crores వరకు మార్కెట్ దాన్ని 20% పడగొట్టారు సింగిల్ డేకి. ఈ రోజు మళ్ళీ అది రికవర్ అయిందని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. మార్కెట్ అది పెరిగింది 1%, పడ్డప్పుడేమో 15 పడుతుంది, పెరిగినప్పుడు 1% పెరుగుతుంది. ఇప్పుడు దాంట్లో కార్పొరేట్ గవర్నర్స్ ఇష్యూస్ ఏం లేవు, ఎథికల్గా బాగుంది కంపెనీ అనిపించింది అనుకోండి, ఈ థీమ్లు కొంటారు దాన్ని. ఇంకా డిస్కౌంట్లోకి వచ్చింది కదా, సేమ్ కంపెనీ కదా, ఫండమెంటల్ ఏం మారవు కదా 1 year మీద.
అండ్ మోర్ ఎవర్ ఈ గవర్నమెంట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో 0.2 ఏదో ఉందంటే ఓవరాల్ డిపాజిట్స్లో. ఈవెన్ గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసినా సరే పంజాబ్ గవర్నమెంట్, దానికి వచ్చిన పెద్ద నష్టం లేదు కదా. అలా టెంపరీగా ఏదైనా ఇష్యూస్తో డ్రాప్ అయ్యి అది ఫండమెంటల్గా కంపెనీ మీద ఎఫెక్ట్ చూపదు అనుకుంటే అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. బట్ అదే టైంలో కార్పొరేటివ్ గవర్నెన్స్ ఇష్యూస్ లేకుండా ఉండాలి, కంపెనీ క్లీన్గా నీట్గా ఉండాలి, ఉన్నట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. షార్ట్ టైమ్ లో రిస్క్స్ ఏముంటాయి సార్? షార్ట్ టైం పెట్టొద్దు అంటున్నారు కదా. యా, షార్ట్ టర్మ్ లో ఎక్కువ సార్లు వాల్యూ ట్రాపింగ్ అయి ఉంటుంది. మనం ఎక్కువ సార్లు వాల్యూ అనుకుంటే కదా ట్రాపింగ్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కారు బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అది ₹1,00,000 కారు అనుకుందాం. దాని ఏ రేట్ దగ్గర వర్త్ అనేది మనం అంత ఈజీగా చెప్పటం. అది డ్రాప్ అయిందని ఒక రీజన్ తోటి తక్కువ రేట్ కొనలేం కదా. మేబీ ఇంజిన్ బాగుంది అనుకోండి, మేబీ 50 లక్షలు కొనుక్కోవచ్చు. ఇంజిన్ బాగలేదు, టైర్లు కూడా బాగాలేదు అనుకోండి, అది 20 లక్షలు కొన్నది దండగే. టైర్లు బాగాలేదు, ఇంజిన్ బాగలేదు, ఈవెన్ లోపల కుషన్ కూడా బాగాలేదు అనుకోండి, 20 లక్షలు కొనడం కూడా వేస్టే. అట్లా కారే టోటల్ నజ్జు అయిపోయింది అనుకోండి, 10 లక్షలు కొడుతుంది అంటగే. అంటే ఇప్పుడు ₹1,00,000 కారు బ్రేక్ డౌన్ అయితే ఏ రేట్ కొంటే బాగుంటుంది అనేది వాల్యూ బయింగ్ అనమాట. అది ఫండ్ మేనేజర్స్ వాళ్ళు బాగా స్క్రూటినీ చేసేసి అది ఎంత వర్త్, స్క్రాప్ వర్త్ ఎంత చూసి కొంటారనమాట. అది అందుకని ఎక్కువసార్లు మనకి ట్రాప్ అయ్యి ఉండొచ్చు. అది మనం తక్కువ రేట్కి వచ్చిందని కొంటాము, బట్ అది ఫండమెంటల్ సౌండ్ కాదనుకోండి, ఇంకా ట్రాప్ అవుతుంది, ఇంకా కింద పోతూనే ఉంటుంది. అందుకని అది మెజారిటీ టైము వాల్యూ ఫండ్స్ అని కొన్నాయన్ని కూడా ట్రాపింగ్లో ఎక్కువ ఉంటాయి. అందుకని ఆ థీమ్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక స్టాక్ ఎందుకు పడిందో క్లారిటీ ఉండాలి వాళ్ళకి. అందుకే ఫాలిన్ ఏంజల్స్ అంటారు, అంటే వాళ్ళు ఫాలిన్ ఏంజల్స్ కొంటారు. మనం ఫాలిన్ నైఫ్స్ అంటాం, మనం చేపెట్టాం కట్టే ఇంకా కింద పోతూనే ఉంటాయి అనమాట. అందుకని అన్ని వాల్యూ బయింగ్ కాదు, కొన్ని ట్రాపింగ్స్ కూడా ఉంటాయి అనమాట. అందుకని వాళ్ళు మంచి మంచి ఫండమెంటల్ సౌండ్ తక్కువ రేట్కి వచ్చినప్పుడు కొంటారు. ఎక్కువ శాతం ఏంటంటే కొన్ని సెక్టర్ సైక్లికల్ నేచర్ ఉంటుంది, కొన్ని సీజన్లో టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి, అవి తిరిగి డ్రాప్ అయిన దాకా వెయిట్ చేసి కొంటారనమాట మంచి కంపెనీస్ని. అందుకని మంచి కంపెనీస్ రిలేటివ్ తక్కువ వాల్యూస్ దొరికినప్పుడు కొంటానే మన వాల్యూ బయింగ్ అనుకోవచ్చు. మీరు కనుక ఎవరైనా సేఫ్టీ ఎక్కువ ఉండాలి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉండాలి, అంటే ఫెయిర్ వాల్యూ దగ్గర స్టాక్స్ని కొనాలనుకుంటే ఈ థీమ్ బాగుంటుంది. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ 15 to 18% అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో అన్నిట్లానే ఇది కూడా పడుతుంది, ఈ థీమ్ కూడా డ్రాప్ అవ్వచ్చు. అందుకని ఎవ్రీ ఇయర్ రిటర్న్స్లో ఎక్స్పెక్ట్ చేయమాకండి, బట్ దట్ ఈస్ మంచి థీమ్. దాన్ని మనం కాంట్రా ఇన్వెస్ట్మెంట్ అంటాం, లేదా వాల్యూ బయింగ్ అంటాం. అంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అందరూ ఇలాంటి థీమ్ని రికమెండ్ చేస్తారు. కాకపోతే ఒకటి, మీ దగ్గర మిడ్ క్యాప్ ఉందనుకోండి, అండ్ వాల్యూ థీమ్ అవసరం అంటే అవసరం లేదు మనకి. ఇండియాలో మిడ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తుంది, అందుకని మీరు కంపేర్ చేసుకోవచ్చు ఏ థీమ్ ఎలా ఉందనేది. బట్ మీరు కనుక ఫండమెంటల్ ఫేవరెట్గా ఉండి సేఫ్టీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వాల్యూ ఫండ్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారివి ఫిబ్రవరి 28, మార్చ్ 1వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించబోయే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఎక్కడ రిటర్న్స్ బెస్ట్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, ఏ స్టాక్స్ బాగున్నాయి, ఇవన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. ఈ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవుతే సార్ని డౌట్స్ అడిగి మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీసే కానీ, బిజినెస్ ఐడియాస్ కానీ ఇవన్నీ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైన్ వలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.